కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి మరియు విక్రయ సంఘం సర్వసభ్య సమావేశం జరగనుంది. అజెండాలో ఎమ్మిగనూరు చేనేత వస్త్ర విక్రయశాలలను ఆప్కోలో విలీనం చేయాలి అని ప్రతిపాదన పెట్టారు. విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు సహకార సంఘం సభ్యులు. విలీనాన్ని వ్యతిరేకిస్తూ సంఘం సభ్యులకు మద్దతుగా నిలిచారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక, నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి. సర్వసభ్య సమావేశంను అడ్డుకునేందుకు సిద్ధమైంది వైఎస్ఆర్సీపీ. దీంతో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి మరియు విక్రయ సంఘం సర్వసభ్య సమావేశంలో ఈ ఆందోళన నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, మహేశ్వరి చేనేత సహకార సొసైటీ వద్ద యొక్క ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొద్దిసేపట్లో ఈ యొక్క చేనేత సంబంధించిన సర్వసభ్య సమావేశం జరగబోతుంది. పూర్తి ఎజెండాగా ఏదైతే ఈ యొక్క సహకార సంబంధించిన సొసైటీ వస్త్రాలశాలను ఈ యొక్క ఆప్కోల్లో విలీనం చేయబోతున్నారో ఈ అంశంపై సర్వసభ్య సమావేశంలో చర్చించబోతున్నారు. అయితే దీన్ని మొదటి నుండి పూర్తి స్థాయిలో ఈ యొక్క చేనేత కార్మికులు కావచ్చు, దీనికి సంబంధించిన సభ్యులు కావచ్చు, పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎలాగైనా ఆప్కోలో విలీనం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చేనేతలకు మద్దతుగా నిలిచి ఈ యొక్క విలీనాన్ని వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. దీన్ని పోలీసులు అడ్డుకొని వీరిని ఇక్కడే నిలిపివేయడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఈ యొక్క సర్వసభ్య సమావేశంలో విలీనం చేయకూడదంటూ వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొదటగా చేనేత నేతన్నలతో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఈ యొక్క ఆప్కోలో విలీనం చేస్తే ఎటువంటి నష్టం వాటిల్తుందని మీరు భావిస్తున్నారు? సార్, ఎమ్మిగనూరు సొసైటీ అనేది ఒక పెద్ద పేరుగాంచింది. తర్వాత ఇది ఆప్కోలో కలిపితే ఎంత నష్టం అవుతుందంటే అంత నష్టం అవుతుంది. ఈ గతంలో కూడా ఆ సొసైటీలకే గవర్నమెంట్ అప్పులు ఇచ్చినారు, అప్పులు తీసుకుంటున్నారు. ఆయన ఆటకే ఉంది పరిస్థితి, కానీ డెవలప్ అయితే లేదు. కానీ అందుకే ఇప్పుడు బ్రాండెడ్ నుంచి చెడుపుకొట్టొద్దండి మా ఆవేదన. అధికారులకు కూడా అదే చెప్పడం జరిగింది, ఏడీ గారికి కూడా. మా ఆవేదన ఏమి, మీరు చేనేత గొప్ప పేరుగాంచిన సొసైటీ, దాన్ని మీరు ఆ పేరును చెడగొట్టొద్దండి. మా విన్నపం, కార్మికుల విన్నపం ఏమంటే మా కార్మికుల ఆవేదన ఏమంటే ఇది వద్దు అని మేము ఆలోచన చేస్తూ మా కోఆపరేటివ్ ఇది ఎమ్మిగనూరు సొసైటీ బ్రాండ్ని చెడిపోద్దు అండి. ఆప్కోలో చేస్తే చాలా బ్రాండ్ చెడిపోతుంది అని చెప్పి మా ఆవేదన. సార్, మీరు ఏమంటారు? అంటే దీని వలన ఎటువంటి నష్టం వాటిల్లుతుందంటున్నారు? ఈరోజు ఆప్కోలో విలీనం చేస్తే ఈ వైడబ్ల్యూసీఎస్ ప్రొడక్షన్స్ వచ్చి 30% మీద లాభం మీద అమ్ముతున్నారు. అదే ఆప్కోలో పెట్టి అమ్మితే కేవలం వైడబ్ల్యూసీఎస్ కి 5% లాభాలతో నడుస్తుంది. దీంతో ఈ వైడబ్ల్యూసీఎస్ కూడా మొత్తం మీద చూసుకున్నట్లయితే సబ్ కలెక్టర్ యొక్క ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే చేనేతలంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి, యొక్క వాహనాన్ని కూడా అడ్డుకునే పరిస్థితి కనపడుతుంది. ఏంటంటారు ఈ యొక్క పరిస్థితి? ఏంటంటారు? ఇది మాచాని సోమప్ప గారు, ఏదైతే పద్మశ్రీ మాచాని సోమప్ప గారు స్థాపించిన ఈ సంస్థని కుట్రతో ఈ సమస్యని అంతం చేయాలని చెప్పేసి ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం ఒక కుట్ర పన్నారో దానికి ఎగనెస్ట్ గా ఈ ఆప్కోలో విలీనం చేయాలని ఈ రోజు ఒక ఎజెండా పెట్టడం జరిగింది. ఆప్కో నష్టాలలో ఉన్న ఆప్కోని ప్రాఫిట్ లో ఉన్న ఒక ఆర్గనైజేషన్ వైడబ్ల్యూసీఎస్ ని ఎలా కలుపుతారు అనేది ఇవాళ మేము అందరం కూడా క్వశ్చన్ చేస్తున్నాము. ఏ రోజు కూడా ఆప్కో పరిస్థితి ఒకసారి చూడండి. ఆప్కో అన్ని అప్పుల పాలై ఉంది. ఆ అప్పుల పాల నుంచి వాళ్ళు బయటికి రావాలంటే ఇట్లా ఆస్తులున్న చేనేత సహకార సంఘాలన్నింటినీ కూడా వాళ్ళలో కలుపుకొని ఆ ఆస్తులన్నీ అమ్మేసి ఈ సంఘాలన్నీ నిర్వీర్యం చేసేందుకు చేస్తున్నారా ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు. అధికారులతో మీరు మాట్లాడారు కదా, ఈ యొక్క సమస్య గురించి చెప్పారు. ఖచ్చితంగా ఆప్కోలో విలీనం చేస్తే చేనేత నష్టపోతారని మీరు చెప్పారు కదా, మరి వాళ్ళ నుండి స్పందన ఏ విధంగా ఉందంటారు? అసలు వాళ్ళకి ఎంత చెప్పినా కూడా అధికారులకి అర్థం కావట్లేదు. ఆ లెటర్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు, మర్జర్ చేస్తున్నట్టు, అంటే విలీనం చేస్తున్నట్టు దాంట్లో ఉంది. మేము దానికి క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ ఏమంటారంటే అది విలీనం కాదు, మేము ఓన్లీ మార్కెటింగ్
సపోర్ట్. మరి ఆ లెటర్ మార్చండి, ఆ జీవో మార్చండి, దాంట్లో విలీనం అన్న వర్డ్ ని తీసేసేయండి అంటే అది కాదు, ఇది పార్ట్లీ విలీనం. అసలు పార్ట్లీ విలీనం కూడా ఎలా చేస్తారు మీరు, ఎందుకు చేస్తున్నారు? మీకు అసలు మీ ఆప్కోని ఫస్ట్ మీరు కాపాడుకోండి. దాని ఆప్కోలో అసలు ఏదైతే గవర్నమెంట్ చూడాలో ఆ ఆప్కో పరిస్థితి ఎట్లా ఉంది? ఈ రోజు ఎన్నో చేనేత సహకార సంఘాలకి అప్పుపడి ఉన్నారు వీళ్ళు. ఈ అప్పుపడిన వీళ్ళందరినీ కూడా సహకరించకుండా ఈ రోజు అన్ని వాళ్ళ అబద్ధాలు చెప్తున్నారు. ఈ రోజు వాళ్ళకి అర్థం కావట్లేదా ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఈ రోజు చాలా బాధాకరంగా ఉంది. అధికారులు మాట్లాడే పద్ధతి మాకు నిజంగా బాధేస్తోంది. సార్ అంటే ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు సార్? ఏం జరగబోతుంది సార్? ఒక నిమిషం మీరు పక్కన ఉంటారా కాసేపు ప్లీజ్? చెప్తారు పక్కన ఉండాలి కాసేపు. ఇది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మహేశ్వరి ఇక్కడ చూసుకున్న కూడా ఈ అంశంపై మాట్లాడడానికి నిరాకరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మీడియాని పక్కకు జరగండి అని చెప్తున్న పరిస్థితి, కానీ ఆ పూర్తి స్థాయిలో అసలు ఏం జరుగుతుంది అనే అంశాన్ని ప్రస్తావించడానికి కూడా అధికారులు ఇష్టపడలేని పరిస్థితి. కొద్దిసేపట్లో సర్వసభ్య సమావేశం జరగబోతుంది. అయితే పూర్తి స్థాయిలో తాము అడ్డుకొని తీరుతామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అధికారులు ఈ యొక్క ప్రాంగణానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ అధికారులు మాత్రం దీనిపై పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వట్లేదు. ఈ యొక్క జీవోని అంటే ఈ యొక్క సొసైటీని విలీనం చేస్తున్నట్లుగా చాలా స్పష్టంగా ఈ యొక్క జీవోని రిలీజ్ చేశారు. అయితే ఒక అంశాన్ని కూడా మార్చే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఖచ్చితంగా ఈ యొక్క చేనేతలకు అన్యాయం జరిగితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులైతే హెచ్చరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ అంశంపై అసలు ఇక్కడున్న అధికారులతో వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడారు. అయినా వాళ్ళు ఏం మాట్లాడారు అనేది వారి మాటలను విందాం. ఏమంటున్నారు అధికారులు ఏం చెప్తున్నారు? అసలు అధికారులు ఎంతసేపు చేనేతలకు మంచి చేస్తామంటూనే ఆ మంచిలోనే చెడు దాగి ఉంది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎంత అర్థం చేసినా కూడా ఇది కేవలం వాళ్ళకి కూడా తెలుసు. ఈ ఆప్కోలో విలీనం చేయడం వల్ల వైడబ్ల్యూసీఎస్ కి ఎంత నష్టం జరుగుతుందో కూడా తెలుసు. ఇది కేవలం వాళ్ళ దగ్గర సరైన సమాధానం లేదు. మేము అడిగే ప్రతి ప్రశ్నకి కూడా వాళ్ళ దగ్గర సమాధానం లేకుండా వాటిని దాటివేస్తున్నారు. అసలు మేము అడుగుతున్నాము, మీరు మాకు మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తానన్నప్పుడు విలీనం అన్న వర్డ్ ని మీరు ఎందుకు వాడుతున్నారు? ఈ వైడబ్ల్యూసీఎస్ ని మీరు ఆప్కోలో విలీనం చేయాల్సిన అవసరమే వచ్చింది. ముఖ్యంగా ఒకవేళ అంతగా ఉంటే రాష్ట్రంలో వేరే ఏవైతే అప్పుల్లో ఉన్న ఇవి ఉన్నాయో ఫస్ట్ ఆ చేనేత సహకార సంఘాలని మీరు విలీనం చేయడం, అది విలీనం చేసుకోండి. కానీ మా వైడబ్ల్యూసీఎస్ ని మటుకు చెయ్యకండి. ఎన్నో సహకార సంఘాలు ఏవో బాధల్లో ఉన్న వాటిని దగ్గర కాకుండా ఇక్కడ ఎందుకు వచ్చారని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే పూర్తి స్థాయిలో ఉధృతంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క సర్వసభ్య సమావేశం జరగకుండా అడ్డుకునేందుకు పూర్తి స్థాయిలో వామపక్షాలతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు చేనేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వారిని ఎల్లగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ యొక్క సొసైటీ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. పెద్ద బార్గేట్స్ ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి పోనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. పోలీసులు ఏదైతే ఈ యొక్క కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న ఆ ఆందోళన కారణం కూడా తరిమికొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వారు ఏ విధంగానైనా కానీ ఈ యొక్క సర్వసభ్య సమావేశం జరగకూడదు, పూర్తిగా ఏదైతే ఆప్కోలో విలీనం చేయడానికి నిర్ణయం తీసుకోబోతున్నారో దానిని ఖచ్చితంగా ఆపాలంటూ వీరంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ యొక్క ఆప్కోలో విలీనం చేస్తే ఆ యొక్క చేనేతలు పెద్ద ఎత్తున నష్టపోతారు. ఇప్పుడే అంతంత మాత్రమున ఈ యొక్క చేనేతల యొక్క పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వారికి మంచి చేయాలి తప్ప ఎటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా విలీనం చేసి వాళ్ళని పూర్తిగా రోడ్డు మీదకి ఈడ్చే పరిస్థితి నెలకొద్దంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆందోళనలో పాల్గొని చేనేతలకు అండగా నిలబడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క చేనేతలు ఆప్కోలో విలీనం చేయడం వలన పూర్తిగా దెబ్బతింటారనే ఒక ఉద్దేశంతోనే వైఎస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త అయిన మాజీ ఎంపీ బుట్టారేణుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒకటే విషయాన్ని కొనియాడుతున్నారు. ఈ యొక్క చేనేతలకు అన్యాయం చేయకూడదు. పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చింది. చేనేతలను ఆదుకుంటామంటూ ఎన్నో ప్రలోభాలు ఇచ్చారు. అయితే ఇప్పటిదాకా ఈ యొక్క హామీలను నెరవేర్చకపోగా పూర్తిగా చేనేతల యొక్క సొసైటీ సంఘాలను ఈ యొక్క ఆప్కోలో విలీనం చేస్తే చాలా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. ఈ యొక్క సంస్థ అనేది ఎన్నో సంవత్సరాల కిందట ఈ యొక్క ఏర్పాటు చేసి చేనేతకు అండగా ఉంది. అటువంటి సొసైటీని ఈ రోజు వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయాల కోసము, వాళ్ళ యొక్క స్వార్థం కోసము పూర్తిగా ఈ యొక్క సొసైటీకి సంబంధించిన కోట్ల రూపాయల ఆస్తులను వాళ్ళ హస్తగతం చేసుకునేందుకు
ఇటువంటి కుట్రలు పన్నుతున్నారంటూ ఆందోళన అయితే ఉధృతం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క సర్వసభ్య సమావేశం జరగకూడదు, ఏదైతే ఆప్కోలు విలీనం చేసే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. వాళ్ళ యొక్క నినాదాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ వీరంతా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయినప్పటికీ ఏమాత్రం ఆలోచించకుండా ఇక్కడికి వచ్చిన అధికారులు కూడా ఏమాత్రం పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో యొక్క విలీనానికి మొగ్గు చూపడాన్ని వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన అనేది కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద చూస్తున్నట్లయితే ఆ యొక్క చేనేతలకు అన్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం పూనుకుందంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు అయితే చేస్తున్నారు. సర్వసభ్య సమావేశంలో ఒకవేళ యొక్క దీనికి అనుకూలంగా ఆప్కోలో విలీనం చేస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే నినాదాలు చేస్తున్నారో వారిని పూర్తిగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ వారు ఏమాత్రం చెల్లించకుండా పూర్తిగా ఈ యొక్క నిర్ణయాన్ని వెనుక తీసుకోవాలంటూ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క సర్వసభ్య సమావేశం జరుగుతున్న సొసైటీ ముందర వీళ్ళు బైఠాయించారు, పూర్తిగా నినాదాలు చేస్తున్నారు. ఇది మార్చుకోవాలి, ఈ యొక్క నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఆందోళన చేస్తామంటారు. ఆందోళన అయితే కొనసాగుతున్నాయి. అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు? రద్దు చేయాలి ఆప్కో విలీనాన్ని వెంటనే. ఈరోజు మరి ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ జరుగుతూ ఉంది YWCS. మేము ఈరోజు అన్ని సంఘాలుగా అన్ని రాజకీయ పార్టీలుగా ఈరోజు కోరుతా ఉన్నాం. ఈ ముఖ్యంగా ఈ స్వాతంత్రానికి పూర్వం నుంచి ఉన్నటువంటి YWCS ఏదైతే ఉందో దాని ఆస్తులు గాని దాని భూములు గాని భవనాలు గాని వీటన్నిటి జోలికి ఆప్కోలో విలీనం చేయకూడదని చెప్పి ఈరోజు ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకునిందో ఆప్కోలో విలీనం చేయాలని వాటిని వెంటనే విత్డ్రా చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ అభ్యర్థనలు అధికారులు పట్టించుకోవడం లేదా? పట్టించుకోవడం లేదు. ఇది దాదాపుగా 90 సంవత్సరాల నుంచి ఈ సొసైటీ ఏర్పడింది. ఇది దాదాపుగా బ్రిటిష్ కాలంలో కూడా ఈ స్వతంత్ర ఉద్యమంలో కూడా ఈ చేనేత రంగాన్ని ఉద్యమాల్లో చేయడం జరిగింది. ఈ చేనేత రంగంలో చేస్తున్న విధానాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీన్ని ప్రైవేటు పరం చేయడం అనేది సరైనది కాదు. తక్షణమే కార్మికులకు అన్యాయం జరుగుతుంది. ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఆస్తులు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మా కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ విలీనానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పి నా పేరు రాజు. ఈ రోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ బిల్లుని రద్దు చేయాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ తరఫున బుట్ట రేణుకమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించాము. ఇక్కడ ఆప్కోలో విలీనం చేస్తే చేనేతల యొక్క బతుకులు రోడ్డు పాలు అవుతాయని చెప్పేసి ఈ రకంగా తెలుపుకుంటున్నాము. వెంటనే ఈ బిల్లుని రద్దు చేయాలి అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మేము ఈ యొక్క ధర్నా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. చూసినట్లయితే ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఖచ్చితంగా ఈ యొక్క విలీనాన్ని ఆపేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఏదైతే ఆందోళన చేస్తున్నారో వారిని పోలీసులు బలవంతంగా అడ్డుకొని వారిని అదుపులో తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ యొక్క విలీనాన్ని ఆపాలంటూ వీరు నినాదాలు అయితే చాలా తీవ్ర స్థాయిలో చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. చేనేతలకు ఎప్పటికీ అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. వారికి అన్యాయం జరిగితే మాత్రం తాము చూస్తూ ఊరుకోమంటూ ఈ యొక్క హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఏదైతే సర్వసభ్య సమావేశంలో ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకోబోతున్నారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క సొసైటీ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ లోకేష్. లైవ్ లో ఉంటది. వెంటనే